అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి జూలై 27 అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు వినబోయే వార్తల ద్వారా ఎటువంటి పరిణామాలను ఎదుర్కొనున్నారు, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా మారనుంది అనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలు ఉన్నా గవ్వలు వేసి జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, డబ్బు, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక సమస్యలు, అత్తాకోడళ్ల సమస్యలు, కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, అలాగే తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేయబడును. దూరంలో ఉన్నవారు ఒకే ఒకసారి మన గురువు గారిని సంప్రదించి చూడండి. ఫోన్ కాల్ ద్వారానే అన్ని వివరాలు చెప్పబడును. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8977978518. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరు చాలా కష్ట స్వభావం కలిగిన వ్యక్తులుగా అయితే మనం పరిగణనలోకి తీసుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున వీరికి స్తోమతకు తగినంతలో పేదలకు ఆహార దానం, పశుపక్షాదాలకు ఆహార పానీయ దానాలు చేయడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా వీరికి కలుగుతాయి. అలాగే పరమేశ్వరుని యొక్క ఆరాధన వీరికి చాలా మేలు ఫలితాలను అయితే సూచిస్తూ ఉంటుంది. రేపటి రోజున తప్పకుండా బిల్వపత్రాలతో పరమేశ్వరుని అభిషేకించటం, గంగాజలంతో అభిషేకించటం కూడా వీరికి చాలా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. రేపటి రోజున దగ్గరలో ఉన్న ఆలయంలో పరమేశ్వరుని దర్శించుకొని శివ పంచాక్షరి మంత్రాన్ని అనగా ఓం నమశివాయ అనే మంత్రాన్ని నిత్యం జపిస్తూ ఉండడం ద్వారా వీరికి అయితే ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా అయితే లభించే ఆస్కారం చాలా ఎక్కువగా అయితే ఉంది. రేపటి రోజున మాత్రం వీరికి ఆవేశం కంటే చాలా సహనంతో వ్యవహరిస్తే పనులన్నీ కూడా సజావుగా సాగే అవకాశం కూడా ఉంది. చిన్నపాటి ప్రమాదం అయితే మీ ముంగిట్లోకి రాగబోతుంది. తీవ్రంగా హెచ్చరికలు అయితే గమనించాలి. కొత్త సంకేతం మీ ఎదురుకు రాబోతుంది. ఎందుకంటే ధనానికి కాస్త ముప్పు అనేది వాటిల్లో పోతుంది. మరి రేపటి రోజున అన్ని రకాలుగా కూడా మీకు ఎదురయ్యేటువంటి సమస్యలు, ఆ చిన్నపాటి ప్రమాదాలు, ప్రకృతి ఇచ్చేటువంటి సంకేతాలు ఏ విధంగా ఉన్నాయంటే గనక మీరు తప్పకుండా అయితే అర్థం చేసుకొని తీరాలి. తప్పకుండా ఒక సమస్య నుండి మిమ్మల్ని ఏ విధంగా కాపాడాలి అనేటువంటి ఒక విషయాన్ని మీరు పూర్తిగా తెలుసుకొని తీరాలి. సహజంగా ఈ యొక్క రాశి గలవారు చాలా తెలియగలవారు, చాలా శ్రమజీవులు. ఎటువంటి పనినైనా కానీ చాలా నిదానంగా, చాలా పద్ధతిగా చేసే మనుషులని చెప్పుకోవచ్చు. ఒకే ఒక్క బలహీనత ఏంటంటే కనుక వీరికి అతిగా ఆత్మవిశ్వాసం, అతిగా నమ్మకం అనేది చెప్పుకోవచ్చు. వీరికి తెలియకుండా కొన్ని ప్రమాదాలు వీరే కొనిచెత్తుకున్న వారవుతారు. కానీ దాని ద్వారా వీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా పెద్ద శత్రువును కూడా తీసుకొచ్చే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది. గత కొన్ని రోజులుగా ఈ యొక్క రాశి గల వారి యొక్క అనుకూలత ఏమాత్రం సరిగా లేదు. మానసిక ఒత్తిడి కారణంగా శారీరక అలసట మిమ్మల్ని చాలా వేధిస్తూ ఉన్నాయి. అలాగే ఏదో ఒక రకంగా కీడు జరగబోతుందనే ఒక రకమైనటువంటి భయం మీ మనసులో చాలా బలంగా కనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి సమయంలో ఈ యొక్క రాశి గల వారు మీరు ఎప్పుడూ ఒక నిజాన్ని అనేది తెలుసుకొని తీరాలి. రేపటి రోజున మీకు ఎటువంటి ప్రమాదం పొంచి ఉంది, దాని ద్వారా మీకు ఎటువంటి ప్రకృతి చేయనటువంటి సంకేతం ఏంటి, చిన్నపాటి ప్రమాదం ఏ రూపంలో అయితే మీకు రాబోతుంది, జ్యోతిష శాస్త్రం ప్రకారం తప్పకుండా అయితే తెలుసుకొని తీరాలి. చిన్నపాటి ప్రమాదాలు కాస్త ఎదురయ్యే అవకాశం ఉంది కనుక రహదారి మార్గాల్లో వాహనం నడుపుతున్నప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించి ప్రయాణించడం చాలా మంచిది. ఎవరు ఎటువంటి నుంచి వస్తున్నా మనం కరెక్ట్గా వెళ్తున్నప్పటికీ కూడాను ఎదుటివారి సజావుగా రావాలని అయితే లేదు. అటువంటి విధంగా కూడా ప్రమాదం పొంచి ఉండవచ్చు. ఆఖరి నిమిషంలో మీకు పెద్ద మొత్తంలో ఎవరికైనా మీరు షూరిటీ సంతకంగా ఉన్నట్ల ఎవరికైనా డబ్బును అప్పుగా ఇప్పించినప్పటికీ, మధ్యవర్తిగా ఉన్నప్పటికీ కూడాను తప్పకుండా అటువంటి వాటి ద్వారా తీవ్రమైన నష్టాలు కలిగే అవకాశం కూడా ఉంది. ఆకస్మిక అనారోగ్యము ఉన్నటువంటి పెద్దవారికి, చిన్నపాటి వారికి అనారోగ్య సమస్యలు కనిపించడం కూడా మీకు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే మరొక విషయం ఏంటంటే కనుక ఇది మీరు తప్పకుండా అయితే విని తీరాలి. ఒక రహస్య సంకేతం ఏంటంటే చిన్నపాటి ప్రమాదాలు జరిగే ముందు ప్రకృతి ఏదో ఒక విధంగా మీకు ఒక సంకేతాన్ని ఇవ్వబోతుంది. ఉన్నట్టుండి దైవబలం అయితే రేపటి రోజున మీకు ఒక మంచి పనులు చేసే విధంగా భగవంతుడు మీకు ముందే ఏదైనా ఒక ప్రమాదం జరగబోతుందా లేదా ఏదైనా కీడు జరగబోతుందా మీకు ముందే ఒక సంకేతం ద్వారా తెలియజేసే విధంగా అయితే ఉండబోతుంది. ఈ సమయంలో ఏదో ఒక విధంగా మీరు తెలుసుకొని తప్పకుండా అటువంటి సంకేతం ద్వారా
జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఉంది. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడాను, అలాగే ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ కూడాను మీరు ఎంతో మనోధైర్యంగా ఉండాలని అయితే మీ మనసును సర్దిపుచ్చుకోవాలి. దానికి కారణం భగవంతుడే కనుక ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి తప్పకుండా భగవంతుని కృతజ్ఞతలు చెప్పుకోవాలి. తప్పకుండా భగవద్ నామస్మరణ చేస్తూ ఉండడం, పూజలు చేస్తూ ఉండడం, అలాగే మీకు తెలియకుండా రేపటి రోజున కొన్ని అకస్మాత్తుగా పొరపాట్లు జరగడం, అపశకునంగా భావించే విషయాలు కొన్ని జరగడం, నెగిటివ్ సిగ్నల్స్ ఇవన్నీ కూడా మీ మనసుకు కాస్త ఆందోళన కలిగించే విధంగా ఉండబోతున్నాయి. మీ యొక్క మనసు హెచ్చరించడం కావచ్చు. ఇటువంటి వింత ప్రవర్తన ఏదైనా కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని కుక్కలు, పిల్లులు అదే పనిగా అరుస్తూ ఉండడం, బయటకు వెళ్లకుండా అనుకునే కొన్ని ప్రయత్నాలు చేయడం కొంత జాగ్రత్తగా గమనించుకొని తీరాలి. మరికొంతమందికి కన్ను అదరటం, పురుషులకైతే ఎడమ కన్ను, స్త్రీలకైతే కుడి కన్ను ఏదో ఒక విధంగా చిన్నపాటి ప్రమాదాలకు కూడా సూచించే విధంగా ఉండబోతున్నాయి. మీకు చెప్పిన వాటిలో ఏ ఒక్క సూచన కనిపించినప్పటికీ కూడాను చాలా జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. రేపటి రోజున ఖచ్చితంగా మీకు ప్రకృతి ముందుకు మీకు అయితే కొన్ని సంకేతాలు రాబోతున్నాయి. ఏ విధమైనటువంటి ముఖ్యమైనటువంటి ఆ పనిని వాయిదా వేయడం, ప్రయాణాన్ని కాసేపు నిలిపివేయడం కూడా మీకు చాలా మంచిది. ఎటువంటి అపశకునాలు ఎదురైనప్పటికీ కూడాను బలవంతంగా మీరు అటువంటి పనులన్నీ కూడా ముందుగా తెలుసుకొని జాగ్రత్త పడడం చాలా మేలుని సూచిస్తుంది. ఎటువంటి విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఏదైనా గొడవలు సంభవించే ప్రదేశాల్లో అసలు నిలబడవద్దు. చిన్నపాటి సమస్యలు సైతం తీవ్రమైన సమస్యకు గురి చేసే విధంగా అయితే ఉండబోతున్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు చక్కగా నెమ్మదిగా నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. మీ ప్రాణాన్ని తప్పకుండా డబ్బుని జాగ్రత్తగా అయితే చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మీ యొక్క అహంకారాన్ని ఎక్కడా కూడా ప్రదర్శించవద్దు. అలాగే ప్రయాణం చేయడంలో అతివేగం కాకుండా చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఎటువైపు చూస్తున్న ప్రమాదాలు పొంచి ఉండే అవకాశం చాలా బలంగా ఉంటుంది కనుక ఇంట్లో కానివ్వండి, బయట రోడ్డు పైన కానివ్వండి మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవకాశం చాలా మరీ అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. తప్పకుండా రేపటి రోజున ఇష్టదైవారాధన చేసుకోవడం, అలాగే మీరు పర్సులో కానివ్వండి, జేబులో కానివ్వండి హనుమాన్ చాలీసా చిన్నపాటి పుస్తకం రాసుకొని పెట్టుకోవడం, అలాగే దగ్గర ఉంచుకోవడం చాలా మంచిది. రేపటి రోజున ఎప్పుడూ కూడా ఏదో ఒక మనిషికి ప్రమాదం పొంచి ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రకృతి కూడా కొన్ని సంకేతాలను మనకు అందజేస్తూ ఉంటుంది. అత్యంత అప్రమత్తంగా ఉండవలసిన రోజులు కనుక అటువంటి సంకేతాలన్నింటినీ కూడా మీరు తప్పకుండా తెలుసుకొని తీరాలి. ఎటువంటి పరంగా, ఆర్థిక పరంగా కావచ్చు, ఎక్కడైనా కానీ మీకు డబ్బు పరంగా కావచ్చు చాలా జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉంది. కొన్ని సమస్యలు రేపటి రోజున మీకు ఎదురుపడబోతున్నాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా మీరు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దైవనామస్మరణ అసలు విస్మరించవద్దు. రేపటి రోజున తప్పకుండా మీరు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకొని నవగ్రహారాధన చేసుకోవడం, అక్కడ ఉన్న రావి చెట్టుకు తప్పకుండా నేతి దీపారాధన చేసుకొని నైవేద్యం సమర్పించి మీ మనసులో ఉన్న ఒక గట్టి సంకల్పాన్ని అక్కడ చెప్పుకోవడం ద్వారా లక్ష్మీ కటాక్షం కూడా తప్పకుండా మీకు సిద్ధిస్తుంది. రేపటి రోజున కాలభైరవ స్తోత్రాలు, అష్టోత్తరాలు పఠిస్తూ వింటూ ఉండడం ద్వారా కూడా మీకు ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా అయితే కలుగుతాయి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.